అరే ఎవలయ్యా తెలంగాణ వెనుకబడ్డది తెరలైంది అనేది చల్ జూట మాటలు బంద్ చేయర్రి. ఫస్ట్ ర్యాంకులుంటే కండ్లు మండుతున్నాయి. అంత ఓర్వజాలకున్నారా? తెలంగాణలో తాకతేందో అందరికి తెలియద్దా? మన లెక్క ర్యాంక్ తెచ్చుకునుడు ఇంకెవ్వలతోటన్నా అవుతుందా? ఎందుకయ్యా ఉత్త పుణ్యానికి ఏడుస్తారు? 4 వద్దులు ఓడుచుకుంటే దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ మనదే. ఏమనుకుంటుర్రో? దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అంటే మనదే. డెవలప్మెంట్లు అనుకునే రాయింత తాగుట్ల మనది. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో బగ్గా ఎవరు తాగుతారని లెక్కలు మర్రేస్తే తెలంగాణలో తోపులందే వెళ్ళింది. ఏడాదికి 9 లీటర్ల మందు, 11 లీటర్ల బీర్లు గుంజి పడేస్తున్నమాట. సిట్టింగ్ వేసిందంటే నేను ఒక్కనే కాటన్ ఖతం చేస్తా అంటారేమో. కరెక్టే, తాగి పడేసిన సీసాలను ఉన్న పబ్లిక్ మీదకి అందాజ లెక్క కడితే గీ ముచ్చట బయట పడ్డది. గమ్మత్ ఏందంటే కడమ 4 రాష్ట్రాలలో మనకంటే పబ్లిక్ ఎక్కువ, కానీ తాగుడు తక్కువ. తమిళోళ్ళు 7 కోట్ల మంది ఉండి కూడా ఉత్త 44,000 కోట్ల మందే తాగితే మన తెలంగాణలో 3.5 కోట్ల మంది 33,000 కోట్ల మందు తాగి పడేసినామంటే ఎట్లున్నదో చూడుండ్రిగా. 6 కోట్ల కన్నడోళ్ళు 30,000 కోట్లు, 6 కోట్ల ఆంధ్రులు 23,000 కోట్ల రూపాయల మందు పోసిరు ఏడాదిలా. మనంతే పబ్లిక్ ఉన్న కేరళలో తాగుట్ల మన దాంట్లో సగమే. మేం కాదుల్లో కొద్దు ఆబ్కారీ శాఖ ఆఫీసర్లే సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చిరు ఈ లెక్కలు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాడు ఉత్త 10,000 కోట్ల ఆమ్దాన్ వస్తే మా ఎక్కువ. 10 ఏళ్లు కాక ముందే 3 ఇంతలు పెరిగాయి. మన కాడ సౌలతులు అట్లుంటాయి మరి. కొత్త వైన్సులు, కొత్త బాల్లు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, తాగినోళ్ళకి తాగినంత. 3 నెలల ముందే లిక్కర్ టెండర్లు పిలిచిరంటే సర్కార్ వాళ్ళకి మంద ఆమ్దానికి అంత ముఖ్యం అన్నట్టు. చెల్ బాలర తెలంగాణ, బీల్ర తెలంగాణ వేసిరు. మా గవర్నమెంట్ వస్తే కంట్రోల్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పవర్లకు రాగానే బెల్ట్ షాప్ లో బెండు తీసే పనిలో పడ్డది. ఈ లెక్కన ఆమ్దానికి తుట్టివాడు గ్యారెంటీ. దక్షిణ భారతదేశంలో 1 నెంబర్ ఉన్న రాష్ట్రము ఎంత కిందికి పోతుందో ఏమో పో.